హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి గంగమ్మ జాతర. ఈ జాతర చాలా ప్రాముఖ్యమైనది. రాయలసీమలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. 7 రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండుగగా పేరు ఉంది. గ్రామ దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇక్కడ విశేషము ఏమిటి అంటే, రోజుకు ఒక వేషంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతూ ఉందని తిరుపతి వాసుల అభిప్రాయం. పూర్వం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ముందుగా గంగమ్మను దర్శనం చేసుకునేవారు. గంగమ్మ జాతర యొక్క ప్రధాన ఉద్దేశం గంగమ్మను వెంకటేశ్వర స్వామి చెల్లెలు అని చరిత్ర చెబుతుంది అని పండితులు చెబుతుంటారు. గంగమ్మ తల్లి వేషం ధరించి గంగమ్మతో మనము ఏమి వేడుకున్నా అది 100% జరుగుతుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని చెల్లెలిగా పూజలందుకుంటున్న చల్లని తల్లి తాతయ్య గుంట గంగమ్మ. గంగమ్మ జాతర వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. 900 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న తిరుపతి గంగమ్మ ఆలయం. కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ జాతర. 7 రోజుల పాటు 7 వేషాల రూపంలో మనకు దర్శనమిస్తుంటుంది అమ్మవారు. మొదటి రోజు బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు. చివరి రోజైన 7వ రోజు గంగమ్మ జాతర. ఈ విధంగా అనేక రూపాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. భక్తులు కూడా వివిధ రకాల వేషాల రూపంలో అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైనది ఈ జాతర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.